65 చేసుకోవడానికి అందులో రెడ్గా రావడానికి ఫుడ్ కలర్ అయితే యాడ్ చేస్తారు. సో మనం ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి ఫుడ్ కలర్ అవసరం లేదు, ఎందుకంటే ఫుడ్ కలర్ అంత హెల్దీ కూడా కాదు. సో ఇప్పుడు ఇవైతే ఫ్రై చేసుకున్నాం కదా, సో ఇలా కొంచెం లైట్గా ఫ్రై అయితే బాగుంటుంది. అది పచ్చి స్మెల్ పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. సో ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు మనం టమాటో రెడ్ చిల్లీ సాస్, కొంచెం సోయా సాస్ అనేది యాడ్ చేసుకుందాం అండ్ వెనిగర్. సో నేను కొంచెం వెనిగర్, సోయా సాస్, రెడ్ చిల్లీ సాస్ వేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను. మిక్స్ చేసుకున్నాక కొంచెం మనం కార్న్ఫ్లోర్ వాటర్ యాడ్ చేసుకుందాం. కొంచెం కార్న్ఫ్లోర్ వాటర్ యాడ్ చేసుకుందాం. ఇలా ఉంటుంది. యాడ్ చేసుకున్నాక ఇంకా ఫ్రై చేసుకొని పెట్టుకున్న మిల్ మేకర్ వేసుకోవాలి. చేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి. చేసుకొని కొంచెం సాల్ట్ తక్కువ అయింది కాబట్టి నేను ఇంకా కొద్దిగా వేసుకుంటున్నాను. అందులో కొంచెం మిరియాల పౌడర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. కొద్దిగా అది నువ్వులండి, నువ్వులు వేసుకుంటున్నా. మిక్స్ చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకుందాం. సో లాస్ట్కి కొత్తిమీర, కరివేపాకు అనేది మనం గార్నిష్ చేసుకోవాలి. గార్నిష్ చేసుకొని సరే మిక్స్ చేసుకుందాం. వితౌట్ ఫుడ్ కలర్ లేకుండా మిల్ మేకర్ 65 అయితే రెడీ అయిపోయిందండి. నచ్చితే లైక్ చేయండి. ఓకే బాయ్.